దేవునికి నా స్తుతి చెల్లిస్తున్నాను. వీక్షకులకు నా శుభాలు. గత కొద్ది దినాలుగా ఆదాము ఆ వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత తన జీవితంలో సంక్రమించిన మార్పులను నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మొదటిగా తన స్థితిని గమనించాడు. తర్వాత ఆ స్థితిని బట్టి అతడు సిగ్గుపడినట్లుగా మనం చూస్తాం. నిన్న ఈ సిగ్గు వల్ల కలుగు లాభాలు ప్రయోజనాలు చూసాము. ఇప్పుడు నాణానికి మరోవైపు ఈ సిగ్గు కలిగి ఉండడం వల్ల మనకు ప్రాప్తించే నష్టాలేంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని గ్రంథంలో ఈ సిగ్గును గురించి పాజిటివ్ గా కంటే ఎక్కువ నెగిటివే చెప్పబడటం జరిగింది. అయితే మనం కూడా కొన్ని సందర్భాల్లో మనము సిగ్గుని అలంకారంగా చూస్తాము. అయితే అనేక సందర్భాల్లో మనము సిగ్గుని అవమానానికి అలాగే పిరికితనానికి ప్రతీకగా చూస్తాము. నిన్నటి దినము సిగ్గు కలిగి ఉండడం వల్ల కార్యనిర్వహణలో కొద్దిగా జాగు అనేది ఏర్పడుతుందని తెలుసుకున్నాము. దీనివల్ల చెడు పనులు నివారించవచ్చు అని తెలుసుకున్నాము. అయితే కార్యనిర్వహణలో ఆటంకం అనేది మంచి పనులకు కూడా వర్తిస్తుంది. ఈ సిగ్గుని కలిగి ఉన్నవారు మంచి పనులు చేయడానికి కూడా జంకుతారు. దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా ఉంటే అటువంటి వారికి పాపం కలుగుతుంది అని చెప్తుంది. ఈ సిగ్గు వలన బిడియము, జంకు, మొహమాటం ప్రదర్శించి మేలైన పని చేయకపోతే అది మనకు వ్యతిరేకంగా పాపాన్ని మూట కడుతుంది. ఈ సిగ్గుని కలిగి ఉన్నవారు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. దీనివల్ల మన సంబంధాలు దెబ్బతింటాయి. ఎటువంటి సమాచారం ఉండదు. దీనివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. అనేకమైన అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తుంది. ఈ సిగ్గు బిడియం వల్ల ఎవరేమనుకుంటారు, మనం చేస్తుంది కరెక్టేనా, ఇలా ఉండొచ్చా, ఇలాంటి తలంపులు ఎక్కువైపోయి మనలో నెగిటివిటీ పెరిగిపోతుంది. ఈ నెగిటివిటీ డిప్రెషన్గా మారే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని గ్రంథము మనకి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదని చెప్తుంది. దీనంతటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సిగ్గు, బిడియం, మొహమాటం వల్ల ఏదైనా మంచి పని చేయడానికి ఆటంకం అవుతే ఖచ్చితంగా మనము స్వపరీక్ష చేసుకుని దాన్ని విడిచిపెట్టాలి. మన చింత, దిగులు ఇదంతా కూడా దేవుని మీద వేయాలి. ఆయన శరణు చొచ్చితే ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మరి ఆలోచించేయండి. అందరూ జ్ఞానవంతులే కదా. దేవుడి మాటలు దీవించుగాక.